తిరుమల లడ్డు వ్యవహారం జరిగినప్పుడు అది టీటీడీకి సంబంధించినటువంటి ఒక ఇంటర్నల్ ఇష్యూ సార్. ఈ ఇంటర్నల్ ఇష్యూని అది కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తేలినటువంటి అంశం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాదాపు 2-3 నెలల తర్వాత జరిగినటువంటి అంశాన్ని పట్టుకొని వైఎస్ జగన్ గతంలో ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి, వైఎస్ జగన్ ఒక క్రిస్టియన్ కాబట్టి వైఎస్ జగన్కు వ్యతిరేకంగా ఒక యాంటీ క్రిస్టియన్ ఫీలింగ్ని హిందువుల్లో పోలరైజ్ చేసే ప్రయత్నంలో భాగంగా చేశారు. అప్పటి నుంచే ఈ ప్రయత్నాలు జరుగుతూ వస్తున్నాయా అంటే మీరేం చెప్తారు? వాస్తవం అండి. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఆయన ఎప్పుడైతే నేను అనాపాలజిస్టిక్ సనాతని అని చెప్పారో అప్పటి నుంచి కూడా మతపరమైనటువంటి ద్వేషాలు మొదలయ్యాయి ఆంధ్ర ప్రాంతంలో. ఆయన తన అభిమానులందరినీ కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగా మార్చాలనుకుంటున్నారు ఉప ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు చిన్న విషయం సార్, తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలో కల్తీ జరిగింది అనుకుందాం కొంచెంసేపు. ఓకే, జరగలేదు, కేవలం రసాయనాలు ఏవో కలిపారు నెయ్యి స్థానంలో అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అది పక్కన పెట్టండి. జంతువు నెయ్యి లేదు అందులో, పశువుల నెయ్యిలు ఏమి లేవు, పశువుల కొవ్వులు ఏమి లేవు అని చెప్పేసింది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేస్తుంది. సిట్ కూడా అదే విషయం చెప్పింది కదా. అనుకోండి సార్, అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు గారు కదా, అధికారంలో ఉంది పవన్ కళ్యాణ్ గారు కదా, అరెస్ట్ చేయొచ్చు కదా సార్. ఎవరెవరు బాధ్యతలు, ఎవరి వలన కల్తీ జరిగిందో వాళ్ళందరినీ అరెస్ట్ చేయొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడవలసిన అవసరం ఏముంది? ఆయనకేం సంబంధం? మీరు గమనించారు లేదో, సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఈ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో జగన్ గారి హస్తం ఉందని నేను అనుకోను. అవును, తర్వాత అట్లాంటి వ్యక్తి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి చిల్లర పనులు పాల్పడతారని నేను అనుకోను అన్నారు కదా. మరి మీకు తెలుసుగా విషయం, జగన్ గారి హస్తం లేదని మీకు తెలుసుగా సార్. వైఎస్ జగన్ గారికి దీంతో ఏ సంబంధం లేదు, ఆయన కావాలని కల్తీ చేయించలేదు. ఏదన్నా జరుగుంటే ఆయనకి తెలియకుండానే జరుగుంటుంది అని మీకు తెలుసుగా. తెలిసినప్పుడు మరి వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు కదా సార్. 18 నెలలు సాగదీయాల్సిన అవసరం ఏముంది? ఇది కేవలం సార్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కోపం, జగన్మోహన్ రెడ్డి గారంటే ఉన్నటువంటి భయం, జగన్మోహన్ రెడ్డి గారంటే ఉండే ద్వేషం, ఆయనకి క్రైస్తవులందరూ అండగా నిలబడతారేమో అన్న ఆలోచన. వైఎస్ జగన్ గారిని బట్టి ఇటు క్రైస్తవులను బట్టి వైఎస్ జగన్ గారిని టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి సార్. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గౌరవనీయులు ఆయన ఏమంటారంటే, అసలు ఈ కల్తీ చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ హిందువులకు సంబంధించినటువంటి ఆ నెయ్యి వచ్చింది కూడా హిందువులకు సంబంధించిన సంస్థలో నుంచే వచ్చింది అని చెప్పాడు. ఆయనే చెప్పాడు ఓపెన్గా, ఇది క్రిస్టియన్ది కాదు, ముస్లిమ్స్ది కాదు, హిందువులకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీల నుంచే వచ్చాయి ఇవన్నీ కూడా అని అన్నారు. అన్నీ ఆయన చెప్తారు సార్, అన్నీ ఆయన చెప్తారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. అసలు సంబంధమే లేదు ఆయనకి. ప్రజలందరికీ తెలుసు ఆ విషయం. ఇప్పుడు అవకాశం లేదు కానీ సార్, అసలు ఇంకా 3 ఏళ్ళు లాగేవాళ్ళు దీన్ని, ఇంకా 3 ఏళ్ళు లాక్కెళ్ళేవాళ్ళు దీన్ని. అంటే వాస్తవానికి ఈ యాంటీ క్రిస్టియన్ ఫీలింగ్ని హిందువులో పోలరైజ్ చేసే ప్రయత్నం గతంలో వైఎస్ఆర్ ఉన్నప్పటి నుంచే ప్రారంభమైంది. అప్పట్లో ఆయనకి తిరుమల ఇష్యూలో 7 కొండలు కాదు 2 కొండలు అని చెప్పి ఆయన చెప్పకుండానే చెప్పినట్టు ఒక భావన క్రియేట్ చేశారు. తిరుమలలో అన్యమత ప్రచారం దగ్గరుండి చేయిస్తున్నారనే ఒక దుష్ప్రచారం జరిగింది. దాని లెగసీ కింద వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఏవైతే దుష్ప్రచారం చేశారో అదే ఇప్పుడు వైఎస్ జగన్పై చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే సార్, ఆంధ్రాలో 1,60,00,000 మంది క్రిస్టియన్స్ ఉన్నారు. ఆంధ్ర ఓటు బ్యాంకే 4,90,00,000 మంది. అవును, 4,90,00,000 మందిలో 1,60,00,000 మంది క్రిస్టియన్స్ ఉన్నారు సార్. ఇంకా ఏ మతమైనా మత మార్పిళ్లను అనండి, లేకపోతే విశ్వాసం మార్చుకోవడం అనండి, కారణం ఏదైనా సంఖ్య తగ్గుతూ ఉంటుంది. కానీ 2 మాత్రం పెరుగుతూ ఉంటాయి సార్. ఒకటి ఇస్లాం ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది, రెండోది క్రిస్టియానిటీ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది, సంఖ్య పెరుగుతూ ఉంటుంది. నిన్నున్న లెక్క ఈ రోజు ఉండదు. 2024 లెక్కే 1,60,00,000 మంది. ఇప్పటికి ఎంతమంది క్రీస్తులోనికి వచ్చారో తెలియదు మనకి. ఉన్న 5 కోట్లు అనుకుందాం సార్, 5 కోట్లలో 1,60,00,000 మంది పోయారంటే ఇక ఉందంత సార్, 3 కోట్ల మందే కదా దగ్గర దగ్గర. 1,60,00,000 మంది ఈ క్రైస్తవులు, ఓన్లీ క్రైస్తవులు సార్. ఈ క్రైస్తవులు ఎవరి జెండా భుజం మీద పెట్టుకుంటే వాళ్ళు సీఎం అవుతారు సార్ అక్కడ ఆంధ్రాలో. కేవలం క్రైస్తవులు ఓటేస్తే చాలు. చాలామంది క్రైస్తవులు అంటే కేవలం మాలమాదిగలు అనుకుంటారు, తప్పు సార్ అది. చౌదరీస్లో కొన్ని లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో సుచరిత గారు, మీకు తెలుసు కదా, మేకపాటి సుచరిత గారు పోటీ చేశారు. ఆవిడ నియోజకవర్గంలో చౌదరీస్ ఎక్కువ ఉంటారు. మీరు లెక్క తీయండి, చౌదరీస్ ఎక్కువ ఉంటారు. పత్తిపాడులో
తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి, మహాకూటమి అభ్యర్థి అక్కడ ఓడిపోయారు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆ తల్లి గెలిచారు, వీళ్ళు ఓడిపోయారు అక్కడ. ఇప్పుడు వీళ్ళు ఏమని వీళ్ళంతా మాట్లాడుకున్నారు అంటే ఆ టైంలో, అరే ఆ నియోజకవర్గంలో మన చౌదరి ఓట్లు ఎక్కువ. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఆ ఓట్లు పడాలి, చౌదరీస్ అన్నీ కూడా. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుచరిత గారికి ఎట్లా పడ్డాయి ఈ ఓట్లు అని లెక్క చేస్తే విషయం ఏంటంటే, ఆవిడ క్రైస్తవురాలు, అక్కడున్న చౌదరీస్లో అధిక భాగం క్రైస్తవులు. కాబట్టి వాళ్ళు కులానికి కాకుండా మతాన్ని చూసి సుచరిత గారికి ఓటేశారు. ఇది తేలింది లెక్క అక్కడ. అంటే ఒక పత్తిపాటి నియోజకవర్గంలో చౌదరీస్లో అధిక భాగం క్రైస్తవులను ఎలా, యేసుక్రీస్తుని ఎలా నమ్ముకున్నారో, రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో బీసీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, ఓసీలు కానివ్వండి, వాళ్ళలో ఉండే సబ్ క్యాస్ట్లు కానివ్వండి, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కలుపుకుంటే 1,60,00,000 దాటుతుంది లెక్క. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ సపోర్ట్ చేస్తే మళ్ళీ ఆయన సీఎం అవుతారు. ఆయన నాపుడు ఎవడి వల్ల కాదు. కాబట్టి ఈ క్రైస్తవులు రోజు రోజుకి పెరుగుతున్నారు. వీళ్ళని ఎలాగైనా ఆపాలి అన్న ఉద్దేశంతో గరికిపాటి నరసింహారావు గారు, మీకు తెలుసు కదా సార్, ఆయన అష్టావధానం చేసేటప్పుడు మాట్లాడాడు. ఒకప్పుడు ఈ ప్రాంతాల్లో హిందువులే ఉండేవాళ్ళు, ఇప్పుడు క్రైస్తవులు పెరిగిపోతున్నారు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాల్లో వీళ్ళని ఆపాలి అన్నాడు. ఆ తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారు కూడా మాట్లాడారు. ఇప్పుడు అధిక భాగం ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మార్చగలిగితే, అంటే వైఎస్ జగన్ హిందూ వ్యతిరేకి అన్న ప్రచారం చేయగలిగితే, ఈ హిందూ ఓట్ బ్యాంక్ అంతా కన్సాలిడేటెడ్గా మహాకూటమికి పడితే ఇక ఎప్పుడు మనమే అధికారంలో ఉండొచ్చు. ఇంతకు మించి వేరేది ఇంకేమీ లేదు. ఏ పని చేసినా, ఏ అభివృద్ధి చేసినా, ఏ పథకం పెట్టినా జనాలు వాళ్ళు వినరు. భారతదేశంలో ఎట్లుంది సార్, తినడానికి తిండి లేకపోయినా పర్లా, మాకు మతం కావాలంటున్నారు. వాళ్ళ ఉద్యోగాలు ఉన్నాయా, వ్యాపారాలు ఉన్నాయా, ఉపాధి దొరుకుతుందా, రైతుల ఆత్మహత్యలు ఏంటి, పేదరికం ఏంటి, నిరుద్యోగం ఏంటి, ఇవన్నీ అనవసరం. మా మతం ఇవాళ అంతే. మా మతం ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకి అంటే ఇప్పుడు 100 సార్లు అన్నారనుకోండి ఇదే మాట, నమ్ముతారు కదా. మాటికి 10 సార్లు ఆయన హిందూ వ్యతిరేకి అంటే హిందువులంతా కూడా ఆయనకి దూరం అయిపోతారు. మన మహాకూటమికి వీళ్ళందరూ కూడా బలమైన క్యాడర్ అయిపోతారు. గుజరాత్ని చేసినట్టు చేసుకోవచ్చు ఇక్కడ, ఉత్తరప్రదేశ్ని చేసుకున్నట్టు చేసుకోవచ్చు ఇక్కడ అన్న వ్యూహంతో జగన్ గారిని దెబ్బకొట్టడం కోసం క్రైస్తవుల్ని టార్గెట్ చేస్తున్నారు సార్ ఇక్కడ. వాస్తవానికి హిందూ వ్యతిరేకి జగన్ అనే వాదన ఏదైతే తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారో, ఈ వాదన హిందువులు నమ్ముతున్నారు? నమ్మరండి. మీకు ఇంకో విషయం చెప్తాను. కట్టరి హిందువులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే చచ్చిపోతారు. ఆయన అంటే అంత పిచ్చి ఉంటుంది హిందువులకు కూడా. ఆయన అందుకే తనంతగా ప్రేమించే హిందువులను దూరం చేసుకోకూడదు ఏ కారణం చేత, తన అభిమానుల్లో ఎవరు గాయపడకూడదని. నేను క్రిస్టియన్ అని కూడా ఓపెన్గా చెప్పరు ఆయన. నా మతం మానవత్వం అంటాడు అంతే ఆయన. అవును, 4 గోడల మధ్య నా నమ్మకం అది బయటకు వస్తే అందరినీ గౌరవిస్తానంటాడు. హిందువులకి ఏడ దూరం అవుతానన్న భయంతోనే ఆయన పూజారుల దగ్గర తన మతాన్ని కూడా మార్చుకున్నట్లున్నారు. నీళ్లలో మునిగిలేశారు కదా, ఏదో పూజలు చేశారు ఆ టైంలో. కానీ ఒకటి మాత్రం నిజం సార్, రాజశేఖర్ రెడ్డి గారికి ఎంత అభిమానులు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి అంత అభిమానులు ఉన్నారు ఆంధ్రాలో. అంత తేలిక కాదు దాన్ని బ్రేక్ చేయడం అనేది. అది చంద్రబాబు నాయుడు గారి వల్ల అయ్యే పని కాదు, పవన్ కళ్యాణ్ గారి వల్ల అయ్యే పని కాదు. ఒక్కడిని ఢీ కొట్టడానికి 3 పార్టీలు ఏకమైనవి అంటే ఆయన బలమేంటో అర్థం చేసుకోవచ్చు సార్. నిన్న అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే రాజధాని పరిస్థితి ఏంటని పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు అని గౌరవనీయులు లోకేష్ గారు అంటే ఆయన ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు ఎప్పుడు వస్తారు అంటే మనం విడిపోతే వస్తారు అని చెప్తున్నాడు. అసెంబ్లీలో లేని మనిషి గురించి అసెంబ్లీలో కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఆయన ఏమైనా వస్తాడేమో, మళ్ళీ వస్తాడేమో, మనం విడిపోతే వస్తాడేమో. ఈయనేమో భయపడతాడు ఆయన వస్తాడేమో అని లోకేష్ గారు. ఆయన అంటాడు మనం కలిసి ఉంటే రాడు నువ్వేం భయపడొద్దు, మనం ఇలాగే కలుసుందాం, ఇంకో 15 ఏళ్ళు అంటారు ఉప ముఖ్యమంత్రి గారు. అదే పరిస్థితి సార్. ఇప్పుడు విషయం ఏంటంటే జగన్ గారు బాగానే ఉన్నారు సార్, మహాకూటమి వాళ్ళు బాగానే ఉన్నారు, మధ్యలో క్రైస్తవులు చేస్తున్నాను ఇక్కడ నరక యాతన చూపిస్తున్నారు సార్. నరకం ఎలా ఉంటుందో అలా చూపిస్తున్నారు, కొడుతున్నారు అంతే. చర్చిలోకి వస్తున్నారు, చర్చిలోంచి బయటికి లాగా కొడుతున్నారు. అన్నమయ్య జిల్లాలో అయితే చర్చి లోపల పాస్టర్ గారు ఉంటే పాస్టర్ గారిని బయటికి ఇచ్చుకొచ్చి ఆయన కొట్టి చర్చికి తాళం వేసి వెళ్ళిపోయారు. గొల్లపురంలో 2 చర్చిలకి తాళం వేసి 144 సెక్షన్ పెట్టారు. తాడిపత్రిలో పాస్టర్ గారు వాళ్ళు బయటకు వెళ్తే పాస్టర్ గారి భార్యని కొంగుబట్టుకొని లాగి మీ భర్తలకు సంపాదించడం చేత కాకపోతే మిమ్మల్ని మా దగ్గరికి పంపమనంటే రాత్రికి డబ్బులు ఇస్తాం మేము అని మాట్లాడారు.
బాబా ఇవాళ ఎంత దారుణమైన పరిస్థితి అంటే సార్, మేము మాకు నచ్చిన మతాన్ని మేము స్వీకరిస్తాం, మాకు నచ్చిన దేవుడిని మేము నమ్ముకుంటాం సార్. వద్దని చెప్పడానికి మహాకూటమి ఎవరు? సుప్రీంకోర్టు ఎవరు సార్? నేను ఒక ప్రశ్న అడుగుతాను సార్ మిమ్మల్ని, మీరు నన్ను అడుగుతున్నారు సార్. ప్రజల కోసం చట్టాలా, చట్టాల కోసం ప్రజలా సార్? ప్రజల కోసం చట్టాలు, ప్రజల కోసం కదా చట్టాలు. మార్చండి సార్. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయండి. 40 కోట్ల మంది 45 కోట్ల మంది గొంతులు వస్తారు సార్ ఆ ఆర్డర్ను చూపించి. ఆంధ్రాకి తెలంగాణకి చిన్న తేడా సార్ ఏంటంటే, తెలంగాణలో 100 మంది ఎస్సీలు ఉన్నారనుకో సార్, ఇక్కడ 20 మందో 40 మందో క్రైస్తవులు ఉంటారు, మిగిలిన వాళ్ళంతా కూడా హిందువులే ఉంటారు తెలంగాణలో. కానీ ఆంధ్రాలో అట్టుండదు సార్. 100 మంది హిందువులు ఉన్నారనుకోండి ఎస్సీలు, 100 మంది ఎస్సీలు ఉంటే 80 మంది క్రైస్తవులు ఉంటారు ఆంధ్రాలో. క్రిస్టియన్స్లో కూడా అధిక భాగం జగన్ గారికి సపోర్ట్ చేస్తారు. మాలలు, ఎందుకంటే 2 సామాజిక వర్గాలు సార్, మాలలు మాదిగలు. మాదిగలు 25 లక్షల మంది ఉంటారు, 20-25 లక్షల మంది. మాలలు 30-35 లక్షల మంది ఉంటారు. మాలలు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారు కాబట్టి మాలల్ని టార్గెట్ చేశారు. అది సార్ ఆంధ్రాలో జరుగుతున్న పరిస్థితి. తెలంగాణలో వైఎస్ జగన్ ఫాలోయింగ్ ఎలా ఉండింది, ఎలా ఉంది ఇప్పుడు అంటే మీరేం చెప్తారు యాజ్ ఎ తెలంగాణ వాసిగా? సార్ ఆయన ఇష్టపడే వాళ్ళు 2 రాష్ట్రాల్లో ఉన్నారు సార్. కేసీఆర్ గారి కోసం ఆయన పార్టీని త్యాగం చేశారు. కానీ ఇక్కడ అవును, క్రిస్టియన్ ముస్లిం దళిత్ పొలిటికల్ ఫ్రంట్ అధ్యక్షుడిగా నేను ఒక మాట చెప్తాను ఉన్నట్లుగా. జగన్మోహన్ రెడ్డి గారు అని అంటే పేకలు కోసుకునే వాళ్ళు తెలంగాణలో కూడా ఎక్కువ మంది ఉంటారు సార్, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు. కానీ కేసీఆర్ గారికి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని ఆయన ఆంధ్రాకి వెళ్ళిపోయారు. ఆయన అభిమానులందరినీ కూడా అనాథలం చేశారు ఒక రకంగా మాట్లాడితే తెలంగాణలో. ఓకే, వాస్తవం సార్ అది. నిజంగా ఇక్కడ వైసీపీ కానీ మళ్ళీ ఎన్నికల బరిలో నిలవబడితే, కేసీఆర్ గారు వైసీపీ కానీ పొత్తు పెట్టుకుంటే అదొక సునామీయే సార్. దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఇక్కడ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల పొత్తు దేనికి పనికి వచ్చింది సార్? కేసీఆర్ గారు జగన్ గారు కానీ పొత్తు పెట్టుకొని 2 చేతులు ఎత్తి నిలబడితే నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ వాళ్ళే ఫామ్ చేస్తారు సార్ తెలంగాణలో కూడా. రేవంత్ రెడ్డి గారి మీద ప్రేమతో ఓటు ఎవరు వేయలేదు తెలంగాణలో. కేసీఆర్ గారి మీద ఉన్న కోపంతో ఓటేశారు కాంగ్రెస్ గవర్నమెంట్కి. కేసీఆర్ గారు అంటే ఉన్న కోపంతో ఓటేశారు రేవంత్ రెడ్డి గారికి. మీరు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి పనిచేశారు. చేశాను సార్. సో పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నారు. మరి ఒక్కసారిగా అందులోంచి బయటకు వచ్చేసి మళ్ళీ ఈ ఆధ్యాత్మికం వైపు? ఇది నా వ్యక్తిగత జీవితంలో సార్. నేను కాళ్ళు చేతులు పడిపోయి మంచం మీద 6 నెలల పాటు ఉన్నాను సార్. నేను ఓకే, నేను డిగ్రీ చదువుకునేటప్పుడు అమ్మోరు పోసింది నాకు, పొంగు జ్వరం. ఓకే, పొంగు అంటాం. ఆ పొంగు జ్వరం పోసినప్పుడు లింక్ సిస్టమ్ ఫెయిల్ అయింది, బాడీ నరాల సిస్టమ్ ఫెయిల్ అయింది. ఇక్కడ 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 వెళ్ళినప్పుడు నన్ను మంచం మీద ఉంచారు సార్. హాస్పిటల్కి తిప్పారు. హాస్పిటల్కి వెళితే ఇతని కాళ్ళు చేతులు బాగుపడవు, చచ్చుబడ్డాయని చెప్పారు. నేను దాదాపు అట్లా కొన్ని నెలల పాటు మంచం మీద ఉన్నాను. ఆ టైంలో చావడం తప్ప వేరే దిక్కు లేదు అనుకున్నప్పుడు నేను బాగా ఏడ్చి గతిలేని స్థితిలో నేను ప్రేయర్ చేసుకున్నాను. ఒకవేళ నేను బ్రతికితే బ్రతికినంతకాలం నేను మళ్ళీ లేచి నిలబడితే నీ సేవ చేస్తాను అని. దేవుని మహాకృప నన్ను బాగు చేశాడు. లేచాను, నిలబడ్డాను, మళ్ళీ నా ఒళ్ళు చక్కగా అయింది. చదువుల కోసం వచ్చాను. అప్పుడే నేను లా చేశాను సార్ హైదరాబాద్లో. లా చేయడానికి వచ్చినప్పుడే తెలంగాణ ఉద్యమం మొదలైంది. తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాను. హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి నేను బాగా తెలుసు. గద్దర్ గారికి, కోదండరాం గారికి, వాళ్ళందరికీ బాగా తెలుసు. నేను నా వంతుగా నేను చేసింది నేను చేశాను. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అప్పటికి ఇంకా పార్టీ పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు, ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేశారు, గుర్తుందా మీకు? ఫీజు పోరు అనే ఒక దీక్ష. ఆ దీక్షలో కలిశాను నేను మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారిని. నా మీద టీ న్యూస్లో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి ఆ సమయంలో. మొట్టమొదటి తెలంగాణ ద్రోహి అజయ్ బాబు, విద్యార్థి ద్రోహి అజయ్ అని. ఆయన కొన్ని కారణాల వల్ల నేను జగన్ గారికి అండగా నిలబడ్డాను. ఆయన కూడా నన్ను ఎక్కడ తక్కువ చేసి చూడలేదు. వైవి సుబ్బారెడ్డి గారు ఆ టైంలో చాలా మంచి రెస్పెక్ట్ ఇచ్చారు నాకు. తెలంగాణ ఉద్యమంలో నుంచి నేను జగన్ గారి వైపుకు వెళితే నన్ను ఎక్కడ తక్కువ చూడలేదు. ఆయన పార్టీని ఏర్పాటు చేసిన సమయంలో ఎక్కడ సభ జరిగినా నాతో మాట్లాడిచ్చేవారు. ఆయన పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆ టైంలో. పుత్తా ప్రతాప్ రెడ్డి గారికి యూత్ వింగ్ అప్పచెప్పారు. కొల్లి నిర్మల విజయ్ కుమార్ గారికి మహిళా విభాగం ఇచ్చారు. నాకు
సమైక్య రాష్ట్రానికి విద్యార్థి విభాగానికి అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల ఒక నెల తర్వాత విద్యార్థి విభాగాన్ని రద్దు చేశారు వైసీపీలో. నాకు అవమానించారేమో నన్ను అనిపించింది. నేను ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తిని కదా, మహిళా విభాగాన్ని అలాగే ఉంచారు, యూత్ వింగ్ని అలాగే ఉంచారు, నా విద్యార్థి విభాగాన్ని రద్దు చేశారే, నేనేం తప్పు చేశాను అని బాధ అనిపించింది. పార్టీకి రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోయాను. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా 4 ఏళ్ళు పనిచేశాను సార్, కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో. పాలడుగు వెంకట్రావు గారి ద్వారా కిరణ్ కుమార్ రెడ్డి గారు పిలిపించారు నన్ను సీఎంగా. చివరికి ముఖ్యమంత్రి కదా మన సమైక్య రాష్ట్రానికి, ఆయనతో పాటు 3 ఏళ్ల పాటు ఉన్నాను, 4 ఏళ్ళు కాదు. ఆ తర్వాత ఖమ్మం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నేను ఖమ్మం వెళ్ళాను సార్. ఖమ్మం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను నేను. పార్టీ టికెట్ రాలేదు, పువ్వాడ అజయ్ గారికి ఇచ్చారు ఆ టైంలో. నాకు టికెట్ ఇస్తానన్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఖమ్మం నుంచి టికెట్ ఇస్తానంటేనే నేను అక్కడ పని చేసుకోవడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సెంట్రల్ పార్టీ రాష్ట్రాన్ని 2గా డివైడ్ చేస్తుంది, ఆంధ్ర తెలంగాణ. ఆయన ఏమో సమైక్యాంధ్ర జై ఆంధ్ర అనో పార్టీ పెట్టుకున్నారు. నేను ఆయన ఫాలోవర్గా ఉన్నాను ఆ టైంలో. నేను తెలంగాణలో మిగిలిపోయాను. సమైక్యాంధ్ర తరపున పోటీ చేయాలంటే నేను ఒక తెలంగాణ వాదిని, తెలంగాణ వ్యతిరేకంగా నేను జై ఆంధ్ర అంటాను సార్, జై రాయలసీమ అంటాను, జై తెలంగాణ అంటాను, జై సమైక్యాంధ్ర అని మాత్రం నేను అనలేను సార్. నేను ఆ వాదంలో పెరిగాను, ఆ వాదంలో ఉన్నాను నేను అని చెప్పి ఇండిపెండెంట్గానే పోటీ చేశాను. ఓడిపోయాను పోటీ చేసిన తర్వాత. ఇక అట్లా మొదటి నుంచి నాకు మొక్కుబడి ఒకటి ఉండిపోయింది సార్. నేను పరిచయలోనికి వెళ్ళాల్సింది ఉంది, దేవుని దర్శనాలు నన్ను వెంటాడి పరిచయలోనికి రావాల్సిందని పట్టుబట్టాడు ఆయన. పడుకుంటే కళలు, పడుకుంటే దర్శనాలు, ఇంక అన్నీ వదిలేసి సేవలోనికి వెళ్ళిపోయాను సార్. మీరు నమ్మండి, దాదాపు ఒక 7 ఏళ్ళు న్యూస్ పేపర్ చదవలేదు నేను, వార్తల్లో అసలు ఏం జరుగుతుందో వినలేదు. అని ఎప్పుడైతే మణిపూర్ రాష్ట్రాన్ని ఈ మనువాదులు తగలబెట్టారో, ఆడబిడ్డలను నడు రోడ్ల మీద నగ్నంగా ఊరేగించడం, ఇళ్ళు పడగొట్టడం, చర్చిలు పడగొట్టడం, మసీదులు పడగొట్టడం, అనాథాశ్రమాలు పడగొట్టడం, వృద్ధాశ్రమాలు పడగొట్టడం, ఇది అన్యాయం అని అడిగిన వాళ్ళ తలలు నరికి గుమ్మాలకు వేలాడదీయటం. అప్పటికే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి నాకు, ఇది ఎట్లా దారుణం అసలు ఇది అని అడగడం మొదలుపెట్టాను. చూసుకుంటూ ఈ ఉన్మాదం దేశం మొత్తాన్ని కమ్ముకుంటూ వచ్చింది సార్. నాకు అనిపించింది అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. ఎమ్మెల్యేలుగా వాళ్ళు ఉన్నారు, ఎంపీలుగా వాళ్ళు ఉన్నారు, మంత్రులు, ముఖ్యమంత్రులుగా వాళ్ళు ఉన్నారు, పోలీసులు వాళ్ళు చెప్తే వింటున్నారు. ఇది అన్యాయం అండి, మమ్మల్ని కొట్టకండి, మా చర్చిల మీద దాడి చేయకండి, మా మసీదుల మీద దాడి చేయకండి. ఇప్పుడు సార్ క్రైస్తవుల కంటే ముందుగా ముస్లిమ్స్ని టార్గెట్ చేశారు వాళ్ళు. వాస్తవంగా భారతదేశంలో గొడవ అని అంటే హిందువులకి ముస్లింలకి మధ్య జరిగేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు హిందువులకి అనకూడదు సార్, హిందుత్వవాదులకి క్రైస్తవులకి మధ్య గొడవలాగా మార్చేశారు దాన్ని. బీజేపీ వాళ్ళు కొడితే కోపం వస్తే ముస్లిమ్స్ని కొడుతున్నారు సార్, లేకపోతే క్రిస్టియన్స్ని కొడుతున్నారు, లేకపోతే ఎస్సీ వాళ్ళని పట్టుకొని కొడుతున్నారు. సో ఈ 3 వర్గాలను ఒక చోటకి తీసుకొస్తేనే తప్ప ఈ బీజేపీని ఎదుర్కోలేము. కాబట్టి సేవ చేసుకుంటూనే, దేవుని గురించి మాట్లాడుతూనే, రాజకీయంలో నాకున్నటువంటి అనుభవం కావచ్చు, నేను లా చదువుకున్నాను సార్, నేను ఒక లాయర్ని, నాకున్నటువంటి ఆ భారం కావచ్చు, ప్రేరేపణ కావచ్చు, మన క్రైస్తవులకి, ముస్లిమ్స్కి, దళితులకి ఒక ఫ్రంట్ కావాలి, వీళ్ళ ముగ్గురిని ఒక వేదిక మీదకి తీసుకొని రాగలిగితే ఖచ్చితంగా మనం మనవాదులను ఎదిరించవచ్చు అని క్రిస్టియన్ ముస్లిం దళిత్ పొలిటికల్ ఫ్రంట్ అని ఒక ఫ్రంట్ని ఏర్పాటు చేశాను సార్. దానికి నేను నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆంధ్రాలో క్రైస్తవులు 1,60,00,000 మంది ఉంటే ముస్లిమ్స్ దగ్గర 25 నుంచి 40 లక్షల వరకు ముస్లిమ్స్ ఉన్నారు సార్. ఇద్దరు కలుపుకుంటే అక్కడ 2 కోట్ల మంది అవుతున్నాం. క్రైస్తవులు ముస్లిమ్స్ కానీ కలిస్తే సీఎం ఎవరు ఉండాలి ముఖ్యమంత్రి పీఠం మీద అని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అవుతాం. కాబట్టి వీళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఖచ్చితంగా మనం ఎవరి జెండాలు మోసినా, ఇప్పుడు జగన్ గారి జెండా మోయనండి, చంద్రబాబు గారి జెండా మోయనండి, పవన్ కళ్యాణ్ గారి జెండా మోయనండి, ఎవరి జెండా మోసినా సమయం వచ్చినప్పుడు మనల్ని అంటున్నారు, వాళ్ళు మనల్ని అంటున్నారు, వీళ్ళు మనల్ని అంటున్నారు. కాబట్టి మన వాళ్ళు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉండాలి, మనం అధికారంలోనికి రావాలి, ఖచ్చితంగా మనం అసెంబ్లీలో మన జాతులకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడాలి అని చెప్పి ఈ ఫ్రంట్ ఏర్పాటు చేశాం సార్. పొలిటికల్ ఫ్రంట్, క్రిస్టియన్ ముస్లిం దళిత్ పొలిటికల్ ఫ్రంట్ సార్. ఇంకా ఇప్పుడు మీరు ప్రస్తుతం ఖమ్మంలో ఉంటున్నారు కదా సార్, త్వరలో మీరు మంగళగిరికి ఆలోచన ఉంది అని చెప్తున్నారు. అవునండి. సో అంటే రానున్న పూర్తిగా ఆంధ్ర రాజకీయాల్లో ఉంటాను సార్. పూర్తిగా ఆంధ్ర రాజకీయాల్లో ఉంటాను సార్ నేను. ఖచ్చితంగా మేము పోటీ చేస్తాం కూడా. ఎప్పటికే దాదాపు అనేక చోట్ల పాస్టర్స్ ని, ముస్లిం సహోదరుల్ని, దళితులతో ఆత్మీయ సమావేశాలు జరుగుతున్నాయి. కొన్ని వేల మంది వస్తున్నారు, మీరు చూడొచ్చు. నేను మాట్లాడిన ఏ లైవ్ లోనైనా వచ్చిన జనాన్ని కూడా చూపిస్తాను. మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి యాక్టివ్గా ఉండదు? లేదు సార్, పొలిటికల్ ఫ్రంట్, క్రిస్టియన్ ముస్లిం దళిత్ పొలిటికల్ ఫ్రంట్ ద్వారానే నేను ముందుకెళ్ళాలి అనుకుంటున్నాను. ఇప్పుడైతే 175 నియోజకవర్గాలు ఉన్నాయి సార్. నేను వ్యక్తిగతంగానంటే ఏ పార్టీలో చేరినా నాకు మాట్లాడగలుగుతాను కదా కొద్ది గొప్ప. ఓ పార్టీ అధికార ప్రతినిధి ఏదో ఒక పోస్ట్ ఇస్తారు, ఏదో ఒక అవకాశం ఇస్తారు, ఏ నామినేటెడ్ పోస్టో అదృష్టం బాగుంటే ఖర్చు పెట్టుకోగలను.
అదృష్టం బాగుంటే ఎమ్మెల్యేనో ఎంపీనో ఇస్తారు, అది వేరే సంగతి. కానీ జాతి ఉందిగా వెనక, క్రైస్తవ జాతి ఏం కావాలి? నాకు ముస్లిమ్స్ అంటే పిచ్చి సార్. నాకు క్రైస్తవులు అంటే ఎంత ఇష్టము, ముస్లిం సహోదరులు అంటే అంత ఇష్టం. ఎందుకంటే సార్, మా ఇంట్లో అన్నం లేకపోతే, మాది బీసీ కాలనీ సార్, మా ఇంటి ఎదురుగా ముస్లిమ్స్ ఇల్లు, వాళ్ళ ఇంట్లో తిన్నాం సార్. వాళ్ళు పెట్టారు మాకు అన్నం, వాళ్ళు పెట్టారు, వాళ్ళ మంచాల దగ్గర వాళ్ళ దగ్గర పడుకునేవాళ్ళం, వాళ్ళ ఇంట్లో ఎదిగాం మేము. ఎంత ప్రేమగా చూస్తారంటే సార్, ఒక్కసారి ముస్లిం సహోదరులతో కానీ స్నేహం ఏర్పడితే ప్రాణం పెడతారు సార్ వాళ్ళు. వాళ్ళ 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 ప్రేమ నాకు తెలుసు సార్ బాగా. నాకు చిన్నతనం నుంచి కూడా అదొక రకమైన బంధుత్వం, ముస్లిం సహోదరులు అంటే బాగా ఇష్టం. రెండవది, మా మిస్సెస్ ఎస్సీ సార్, ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన ఆవిడ, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మాది. అట్లా దళితులకి వాళ్ళ కాలనీకి వెళ్ళినప్పుడు, వాళ్ళ గూడానికి వెళ్ళినప్పుడు, వాళ్ళ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎప్పటికీ కూడా వాళ్ళు అనుభవించే పరిస్థితి, రాష్ట్రాల్లో కానీ జిల్లాల్లో కానీ ఎస్సీ అంటే చాలు సార్, ఎంత గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళని తక్కువగా చూసే పరిస్థితి ఈ రోజు కూడా, ప్రతి చోట డిస్క్రిమినేషన్. సో ఈ 3 వర్గాలను కలిపి బలంగా వీళ్ళని ఒక చోటకి తీసుకురాగలిగితే ఖచ్చితంగా వీళ్ళకి ప్రతినిధులను ఏర్పాటు చేయొచ్చు అన్న కసి ఉంది సార్ నాకు. సరే, ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ నుంచి పిలుపు వస్తే సార్ అప్పుడు ఏం చేస్తారు? నేను అడుగుతాను సార్, మా క్రైస్తవులకి, ముస్లింలకి, దళితులకి మా పరిస్థితి ఎలా ఉంది మీరు కళ్ళారో చూస్తున్నారు. క్రైస్తవులు మేము బైబిల్ పట్టుకుని బయట తిరగలేని పరిస్థితి. మీకు తెలుసా సార్, 12 రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లులు వచ్చాయి సార్. బైబిల్ పట్టుకొని బయట కనపడితే యావజ్జీవ కారాగార శిక్ష వేస్తున్నారు. మసీదుల మీద నుంచి మైకులు తొలగించారు, చర్చిల మీద నుంచి మైకులు తొలగించారు. పెళ్లిళ్ళు చేసే లైసెన్స్ పాస్టర్స్కి లేదు, ముస్లిం మౌలానాలకి లేదు సార్. ఇప్పుడు 12 రాష్ట్రాల్లో ఎవరైనా ఇంకొకరికి దేవుని గురించి చెప్పారని తెలిస్తే వాళ్ళకి 5 లక్షల నుంచి 10 లక్షల జరిమానా వేస్తున్నారు. అట్లా దాదాపు 10 నుంచి 15 వేల మంది జైళ్లలో మగ్గిపోతున్నారు. నాన్ బెయిలబుల్ కేసులు పెడుతున్నారు, గ్యాంగ్స్టర్ల మీద పెట్టిన కేసులు పెడుతున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితిని ఆంధ్రలోనికి తీసుకొద్దామని చూస్తున్నారు, అలాగే ఆంధ్రాని మారుద్దామని చూస్తున్నారు. అది మా కంట్రోల్లో ఊపిరి ఉండగా దాన్ని జరగలేదు సార్. ఇదంతా ఒకవేళ కానీ ఆయన నన్ను పిలుస్తారు అని నేను అనుకోను సార్. సార్, నేను ఆయన దగ్గర ఉన్నా లేకపోయినా వైఎస్ జగన్ గారు నా దృష్టిలో ఎప్పుడు హీరోయే, ఆయన ఎప్పుడు గొప్ప వ్యక్తే. నా బాధ ఏంటంటే, మా క్రైస్తవులకి ఎంత జరుగుతుంటే నోరు తెచ్చి ఒక్క మాట కూడా ఆయన మా క్రైస్తవుల తరఫున మాట్లాడరే. మా క్రైస్తవులకు నేనున్నా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సార్, నేను పక్కా సనాతని అని చెప్పారు కదా సార్. క్రిస్టియన్స్ గురించి, ముస్లిమ్స్ గురించి, దళితుల గురించి ఏమైనా ఆలోచించాడు ఆయన? ఓట్ల గురించి ఆలోచించలేదుగా. చంద్రబాబు నాయుడు గారు నేను సనాతన హిందూ అని చెప్పారు. నేనేమంటానంటే సార్, మీరు కూడా చెప్పండి ధైర్యంగా, జగన్మోహన్ రెడ్డి గారు నేను క్రిస్టియన్ అని చెప్పండి. ఆయన హిందువులను ప్రేమిస్తాను, ముస్లిమ్స్ని ప్రేమిస్తాను, దళితులను ప్రేమిస్తాను, గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను మిమ్మల్ని అని ఓపెన్గా చెప్పండి. భయం ఎందుకు పడాలా, మనం ఎందుకు భయపడాలా అని అంటారు సార్. మణిపూర్లో జరిగినప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం, ఆయన బీజేపీకి మద్దతు ఇవ్వడం నాకు నచ్చలేదు సార్. జగన్ గారు బీజేపీకి మద్దతు ఇవ్వడం, మన ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలో బీజేపీకి మద్దతు ఇవ్వడం నాకు నచ్చలే. అయితే ఆయన ఫార్ములా అయింది, సెంట్రల్లో అధికారంలో ఉన్న వాళ్ళకి మనం మద్దతు ఇస్తేనే నిధులు వస్తాయి మనకి అన్నది ఆయన ఉద్దేశం కావచ్చు, ఆయన ఉద్దేశం కావచ్చు. కానీ మేము బాధ ఉంటుంది కదా సార్, అయ్యో మా బిడ్డ ఉండి మేము కదా జెండాలు మోస్తుంది, కరపత్రాలు పంచింది మేము, పోస్టర్లు అంటించింది మేము, రేపొద్దున ఏదైనా ఆయన ఎలా కాలు దువ్వితే రోడ్డు మీదకి వచ్చి కత్తులు పట్టేది మా వాళ్ళు కదా, రోడ్ల మీద తలలు బాలు కొట్టుకునేది మా వాళ్ళు కదా. మాకింత అన్యాయం జరుగుతుంటే నోరు తెలిసి నేనున్నా అని ఒక్క మాట అంటే ఎంత బాగుంటుంది సార్. ఇప్పుడు ఎస్సీకి సంబంధించిన ఎంత పెద్ద తీర్పు వచ్చిందండి, ఒక్క మాట ఇది అన్యాయం అని అనొచ్చు కదా సార్, అనొచ్చు కదా. ఇట్లాంటి విషయాలు సార్, ఒకవేళ మమ్మల్ని కానీ ఆయన రమ్మని పిలిస్తే కొన్ని లక్షల మంది మా అనుకున్నారు సార్. అజయ్ బాబు ఒంటరివాడు కాదు. ఈరోజు ఎవరైనా మీటింగ్ పెట్టాలంటే వాళ్ళకి వచ్చే వాళ్ళకి బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వాలా, 500 రూపాయలు 1000 రూపాయలు ఇవ్వాలా. ఈవెన్ షర్మిలారెడ్డి గారు మీటింగ్ పెట్టినా జనాలు డబ్బులు ఇవ్వకపోతే రారేవాడు ఆంధ్రాలో.